ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను కూకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు మనం ఫేషియల్ యోగా గురించి తెలుసుకుందాము. ఓకే, ఎలాంటి కాస్మెటిక్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఫేస్లో గ్లోని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ఓకే, ఇది మీరు ఒక 10 నిమిషాల టైం రోజు కేటాయించి ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అంటే న్యాచురల్గానే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఫేస్లో గ్లో అనేది బాగా వస్తుంది. మామూలుగా మనకి ఎవరైనా చూసినప్పుడు ఒక ఫేస్ చూడగానే ఒకలాంటి ఇంప్రెషన్ వస్తుంది. సో దానివల్ల దానికి సంబంధించిన గ్లామర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఈ ఎక్సర్సైజెస్తో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఓకే, ముందుగా మనము మీ చీక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎయిర్తో ఫుల్గా ఫిల్ చేయాలి. ఓకే, చాలా టైట్గా పట్టేసేయాలి ఇలా. ఓకే, ఇలా ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. తర్వాత ఓన్లీ రైట్ సైడ్ హోల్డ్ చేయండి. అలా ఒక 30 సెకండ్స్. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు వాటర్ని మూవ్ చేస్తున్నట్టుగా సైడ్ టు సైడ్ మూవ్ చేయండి ఇలా. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. దానివల్ల కొంచెం గ్లో అనేది వస్తుంది చీక్స్లో. దాని తర్వాత మీ ఐస్కి ఏవైతే ఉన్నాయో ఐస్ పైన ఏవైతే ఫోల్డింగ్స్ వస్తాయో వాటికి సంబంధించి ట్రిక్ చెప్తాను. మీ హ్యాండ్స్ యొక్క ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేయండి. చూపుడు వేలు తీసుకొని ఐస్ కార్నర్ సైడ్ ఇలా టచ్ చేయండి. ఓకే, టచ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇలా వెనక్కి లాగాలి, స్ట్రెచ్ చేయాలి పూర్తిగా. అలా అయినప్పుడు ఐస్ పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. ఇలా బ్యాక్కి స్ట్రెచ్ చేయండి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. నౌ రిలాక్స్. ఓకే, దాని తర్వాత మీ 3 ఫింగర్స్ తీసుకోండి. ఇలా ఫోర్హెడ్ మధ్యలో పెట్టుకోండి. ఇలా మిడిల్లో పెట్టాలి. పెట్టేసి ప్రెస్ చేస్తూ అంటే ప్రెజర్ని పెడుతూ నెమ్మదిగా ఇలా కిందికి స్వైప్ చేయండి. ఫోర్స్ని ఉపయోగిస్తూ నెమ్మదిగా ఇలా టెంపుల్ ప్లేస్లోకి తీసుకురండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 టైమ్స్ రొటేట్ చేయాలి, ప్రెస్ చేయాలి, సర్కిల్ రొటేషన్ తీసుకోవాలి. 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. ఓకే, మళ్ళీ సెకండ్ టైం ప్రెస్ చేయండి, నెమ్మదిగా కిందికి స్వైప్ చేయండి. మీకు హెడేక్ ఉన్నా కూడా మంచి రిలీఫ్ వస్తుంది ఇలా చేసిన తర్వాత. 3 4 5. ప్రెస్ చేస్తూ తిప్పాలి. 1 2 3 4 5. ఇలా ఒక 3 టైమ్స్ చేసుకోండి. దాని తర్వాత ఇయర్ ఎక్సర్సైజ్. ఇయర్కి మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ యొక్క టెన్షన్ కానీ ఇప్పుడు ప్రెషర్ కానీ హెడేక్ కానీ చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఓకే, మీరు ఈ ఇండెక్స్ ఫింగర్స్ ఫస్ట్ ఓపెన్ చేయాలి. తర్వాత మీ ఇయర్కి బ్యాక్ సైడ్లో ఏదైతే మీ హెడ్ అండ్ ఇయర్ మధ్యలో ఏదైతే జాయింట్ ఉంటుందో దాని మీద ఫింగర్ని పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి. అప్ అండ్ డౌన్ మసాజ్ చేయండి. చాలా రిలీఫ్ వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇలా అప్ అండ్ డౌన్ గట్టిగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయండి. ఓకే, దాని తర్వాత మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ తీసుకొని ఇయర్ని కంప్లీట్గా ఇలా అప్ సైడ్ నుంచి ఇలా డౌన్ సైడ్ వరకు రిలీఫ్ అనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. ఊరికే చూస్తే ఏం తెలీదు, అదే ఎక్స్పీరియన్స్ అయ్యి చూడండి, చాలా రిలీఫ్ వస్తుంది. మీరు కూర్చున్న చోటే చేయొచ్చు. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కార్నర్ సైడ్ నుంచి బయటికి లాగేసేయండి ఇలా.
ఓకే, తర్వాత మీకు డబుల్ చిన్ చాలా మందికి ఉంటుంది. సో అది తగ్గించుకోవడానికి ఫస్ట్ మీ నెక్ని పైకి లిఫ్ట్ చేయాలి, టంగ్ అవుట్ సైడ్కి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. ఓకే, హెడ్ అప్, టంగ్ అవుట్. నౌ రిలాక్స్. ఓకే, మళ్ళీ తల పైకి లిఫ్ట్ చేయండి. ఓకే, మౌత్ని దగ్గర తీసుకొని పోజ్ పెట్టండి. ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. తర్వాత తలని రైట్ సైడ్ తిప్పండి. సేమ్ అలానే అప్. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఓకే, సేమ్ డబల్ చిన్ తగ్గించడానికి ఇంకొక టెక్నిక్, మీ ఫింగర్స్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా కార్నర్ నుంచి రావాలి, ఇయర్ పక్క నుంచి రావాలి. ఇలా ఫింగర్స్ని ప్రెస్ చేస్తూ ఇలా చిన్ దగ్గర తీసుకొచ్చి ప్రెస్ చేస్తూ ఇలా క్లోజ్ చేయండి. మళ్ళీ ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఎవరికైతే చీక్స్ కావాలి అంటే చెంపలు కొంచెం బాగా కనిపించాలనుకునే వాళ్ళు ఎక్కువ ఇలా పుల్లింగ్ చేయండి. పుల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా చీక్స్ అనేవి బాగా వస్తాయి. అదే ఎవరికైతే ఎక్కువ చీక్స్ ఉన్నాయో వాళ్ళు తగ్గించుకోవడానికి మీ ఈ చీక్స్ ఉన్నాయి కదా, వాటిని టీత్ మధ్యలో లాక్ చేసి పెట్టాలి. ఫిష్ మౌత్ రావాలి. ఇలా కొద్దిసేపు హోల్డ్ చేయండి, రోజు చేయండి. ఇది రోజు చేస్తే ఏమవుతుందంటే ఈ చీక్స్ అన్నీ తగ్గిపోయి ఫేస్ ఫ్యాట్నెస్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. దాని తర్వాత మీరు హెడ్ ఏక్ అనిపించినా, హెడ్ స్ట్రెయిన్ అనిపించినా కూడా ఇంకో టెక్నిక్ చెప్తాను. ఈ ఇండెక్స్ ఫింగర్స్ అనేవి ఇక్కడ మిడిల్లో ఉంచాలి, కరెక్ట్గా ఐబ్రోస్ మధ్యలో ఉండాలి. ఇలా ప్రెస్ చేయండి, రొటేట్ చేయండి. హెడ్ ఏక్ ఉన్నప్పుడు కూడా చేయండి, రిలీఫ్ వస్తుంది. ఇలా రిలీజ్ చేయాలి. నేను చెప్పేటివన్నీ కూడా ప్రెజర్ పాయింట్స్, చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా రిలీజ్ చేయండి. ఇలా ఒక 5 to 6 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత మౌత్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ని తగ్గించడానికి టంగ్ రొటేషన్ చేయాలి ఇన్సైడ్. మళ్ళీ రివర్స్. ఓకే, దాని తర్వాత లాస్ట్లో మీ ఫేషియల్స్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హ్యాండ్ యొక్క 2 ఫింగర్స్ తీసుకోండి, లేదా మొత్తం తీసుకున్నా పర్వాలేదు. ట్యాపింగ్ చేయాలి. ఇలా మొత్తం ట్యాప్ చేయాలి, కొంచెం అన్నా బీట్ తగిలేలాగా చూసుకోండి. మొత్తం ఫోర్హెడ్, ఇయర్, చీక్స్, నెక్కి ఆపోజిట్ సైడ్ చేయండి. ఇలా ఒక 3 సెట్స్ చేసుకోండి. ఓకే, లాస్ట్ది ఏంటంటే మీ ఫేషియల్ మజిల్స్ అన్నిటిని కూడా టైట్ చేయాల్సి ఉంటుంది. అంటే చేతులు ఓపెన్ చేసి ఉంచండి, కంప్లీట్గా ఫేషియల్ మజిల్స్ అన్నిటిని కూడా టైట్ చేయాలి. అంటే కళ్ళు గట్టిగా మూసుకోవాలి, మజిల్ని చాలా బిగబట్టేసేయాలి. బిగబట్టి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి తర్వాత రిలీజ్ చేసుకోండి. అలా చేసినప్పుడు ఫస్ట్ బ్రీత్ ఇన్ కూడా చేసుకోవాలి. ఓకే, చూపిస్తాను. హ్యాండ్స్ ఓపెన్ చేయండి, బ్రీత్ ఇన్, స్క్వీజ్ యువర్ ఫేషియల్ మజిల్స్. Exhale, release. Mali squeeze.
వన్ మోర్ టైం. జస్ట్ రిలాక్స్. ఓకే, ఇలా ఫేషియల్ యోగా చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక మంచి మ్యూజిక్ పెట్టుకోండి, ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ అలా రిలాక్స్ అవ్వండి. అలా చేస్తే మీకు ఆ ఫేషియల్ మజిల్స్లో ఆ చిన్న చిన్న బీట్స్ వైబ్రేషన్ని మీరు రిలాక్స్గా ఫీల్ అవ్వచ్చు. అలా ఒక 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ చేయండి. ఓకే, ఇలా ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, ఫేస్ యొక్క గ్లోని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.